శ్రీ గురుభ్యో నమః 2024 అక్టోబర్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెల తొలి 10 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా ఒక ముఖ్య గమనిక ఏమిటంటే, అక్టోబర్ 2వ తేదీ వచ్చేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం గురించి ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశంలో కనపడదు, కేవలం ఇతర దేశాల్లోనే కనపడుతుంది. అది దాదాపు 7 నిమిషాల 25 సెకండ్ల పాటు స్థిరబింబం కనపడుతుంది. అది కంకణాకార ప్రత్యేక సంపూర్ణ సూర్యగ్రహణం. అది కన్యారాశిలో కేతుగ్రస్తంగా కనపడుతుంది. న్యూయార్క్లో కూడా కనపడదు. పెరు, జార్జియా, నెక్స్ట్ బ్రిటన్, మెక్సికో, న్యూజిలాండ్, అర్జెంటీనా, అమెరికాలో కొన్ని ప్రాంతాలు. దీని ప్రభావం ఏదో వస్తుందని, నెత్తిన పడిపోతుందని ఆందోళన చెందేవారు చాలామంది ఉంటారు. అది నా రాశిలోనే ఏర్పడుతుంది, కన్యారాశిలోనే. నాది కన్యారాశే. నేను చాలా నిశ్చింతంగానే ఉన్నాను. కనుక ఎవరు ఎలాంటి ఆందోళనలు చెందవద్దు. సోషల్ మీడియాలో చెప్పేటువంటి ఆ మాటలు విని భయపడవద్దు. నెక్స్ట్ 3వ తేదీ నుంచి శారదా నవరాత్రి ప్రారంభమవుతుంది. దసరా నవరాత్రి ప్రారంభమవుతుంది. 12వ తేదీ దసరా పండుగ. ఇక మొదటి పాయింట్కి వెళ్తాం. 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ పీరియడ్ అంతా కూడా ఇది 50-50గా ఉంటుంటుంది. మొదటి 50 ఏమిటి? మొదటి 50 కొంచెం అన్ఫేవరబుల్గా ఉన్నట్టుంటుంది. సెకండ్ 50 ఫుల్లీ ఫేవరబుల్గా ఉంటుంది. అయితే ఇది మిక్స్డ్ ఫుడ్ జామ్ లాగా ఉంటుందన్నమాట. అయితే ఏ అంశాల్లో అన్ఫేవరబుల్ అంటే, సంతానం ఒక్కోసారి కొంచెం మాట వినకరు. కొంచెం పెద్దవారు అనుకో, ఏదో వారి ఆలోచన వారికి ఉంటే, వారి ఉద్యోగాల్లో కొత్త కొత్త నిర్ణయాలు ఉంటాయి, వారు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలంటారు. అదే వివాహం కాని వారు అనుకున్నాకు, ఏదో పలానా వారిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది, ఏమిటి, నాన్నగారు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, అమ్మగారు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, ఇలాంటి ఆలోచన ఉండొచ్చు. లేదా పెద్దలు చెప్పిన ప్రకారం వినే విధంగా ఉంటే ప్రతిదానికి ఏదో కుర్రు పెడుతుంటారు. కనుక సంతాన విషయాలతో ఒక్కోసారి తల బొప్పి కట్టేటువంటి అవకాశం ఉన్నాయి. దాంతోపాటు ఎడ్యుకేషన్, ఆరోగ్యం, వారి కెరియర్. ఒక వివాహం అయిందనుకోండి, వారి యొక్క అన్యోన్యత. కేవలం తల్లిదండ్రులకి వివాహం చేసి పంపడంతో సరిపోదు కదా, ఆ తర్వాత ఉండేటువంటి వ్యవహారాలు కూడా, వాటి గురించి కూడా ఆలోచన చేయాలి. ఏదైనా కొంత సంతాన విషయాల మీద 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ మధ్యాహ్నం వరకు అనుకోండి, 12 గంటల వరకు, అక్కడి నుంచి ఫేవరబుల్ పార్ట్ స్టార్ట్ అవుతుంటుంది. కొంచెం శత్రువులపైన మనం విజయం సాధిస్తున్నామనేటువంటి ప్రగాఢ ఒక విశ్వాసము, నమ్మకము మీకు కలుగుతుంది. కొంచెం కుతూహలంగా మాట్లాడగలుగుతుంటారు. కొంతవరకు ఏదన్నా చిన్నపాటి అనారోగ్యాలు లాంటివి ఉంటే వాటిని మీరు డాక్టర్ గారి దగ్గర పోయి టెస్ట్ చేయించుకున్నారు అనుకోండి, అవి మీకు కొంచెం ఫేవరబుల్గా, కొలెస్ట్రాల్ అని, షుగర్ అని, బీపీ అని ఉంటాయి కదా, పర్సంటేజ్ చూస్తే కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంది. మాత్రలు మింగుతున్నాం, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం, కొంతవరకు చికిత్స జరుగుతుంది కనుక కొంచెం అనుకూలంగా ఉందని డాక్టర్ గారు మంచి తీయటి మాటలు మనకు తెలియజేస్తారు. దీంతోపాటు ఏమిటంటే, ఎవరికైనా బాకీ ఉన్నా కూడా ఆ బాకీ ఏదో ప్రకారం ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచన, అంటే ఇవ్వరని కాదు, దానికి కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా, ఒక మెథాడికల్గా ప్రిపరేషన్ జరుగుతుంటుంది. కనుక మొదటి పాయింట్లో 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రం కొంచెం చికాకుగా ఉంటుంది. ఒక సంతాన విషయాల గురించి మాత్రమే. మిగిలినటువంటివి హైఫైలో జరిగిపోతుంది. దాని గురించి ఎక్కడ మనం వంక పెట్టాల్సినంత అవసరం లేదు. ఇక 2వ పాయింట్కి వస్తే, 4వ తేదీ ఉదయం 5 గంటల 7 నిమిషాలతో ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకు ఉన్నటువంటిది. ఇది చాలా జోరుగా ఉంటారు. దంపతులుగా ఉండేవారు, వారి యొక్క ఆనందమే వేరు, వారి ఆహ్లాదం వేరు, వారి యొక్క ఆలోచన సరళి బ్రహ్మాండం ఉంటుంది. శ్రీవారికి శ్రీమతి, శ్రీమతికి శ్రీవారు చట్టాపట్లు వేసుకుంటే ఎక్కడైనా వెళ్ళటం కానీ, లేకపోతే వారి యొక్క నిర్ణయాలు కూడా కరెక్ట్గా ఏకీభవించే విధంగా ఉంటాయి. అంతకుముందు అయితే వారొకరు చెబితే వీరొకరు చెబుతారు, వీరొకరు చెబితే వారొకరు చెబుతారు, ఎక్కడ ఏకీభవించకుండా ఉండేటువంటి సందర్భాలు కొన్ని ఉండవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వారు చెప్పింది వీరు ఎస్ అంటారు, వీరు చెప్పింది వారు ఎస్ అంటారు.
దీనికి తోడు ప్రేమికులుగా ఉండేవారికి కూడా కొంచెం జోష్గా వారి యొక్క స్థితిగతులు ఉంటాయి. ఇక వివాహం కానటువంటి వారికి కూడా కొన్ని అవకాశాలు కూడా కొంచెం ఏదో చూచాయిగా అట్లా తెలుస్తుంటాయి అన్నమాట. ఓ దసరా వస్తుంది కనుక దసరా కాగానే ఏదో మీ అమ్మాయినికి మా అబ్బాయిని మీ అమ్మాయి ఇవ్వటం, ఏదో రకరకాలుగా. అలాగే ప్రేమికులు కూడా వారి ఆలోచన సరళి కొంచెం వరకు గ్రీన్ సిగ్నల్ పడడానికి అవకాశాలు వచ్చేస్తుంటాయి. ఇక దీంతోపాటు వ్యాపార భాగస్వాములుగా ఉంటారు. అలాంటి వ్యాపార భాగస్వాముల నిర్ణయాలు కూడా చాలా మహోన్నతంగా ఉంటాయి. ఉన్నతం కూడా కాదు, మహోన్నతంగా ఉంటాయి. మహోన్నతంగా ఉంటాయంటే కొద్ది 2-3 రోజులే. అలాంటి ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఇన్ ఫ్యూచర్లో మహోన్నతంగానే ఉంటుంటాయి. సో వ్యాపార భాగస్వాములు కూడా చక్కగా అనుకూలతలు బాగా ఉంటాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 6వ తేదీ సాయంత్రం 5:35 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం మొత్తం ఇది ఏదో కొత్తలో ఎలక్కాయ పడ్డట్టు కనిపిస్తుంటుంది. కొంత ఎక్కడా కూడా ఏదో అనుకూలతలు ఉంటాయి అనుకుంటారు, అది అనుకోవటం వరకే తప్ప అక్కడే ఉండవు. అలాగక మీరు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాం అనుకుంటారు కానీ మంచి నిర్ణయాలతో వెళ్ళరు. ఎక్కడో దగ్గర పప్పులో కాలేస్తుంటారు. తండ్రి గారు, నాన్నగారు, వారి బంధువులుగా నాన్నగారి వైపు వర్గీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారంతా మనకంతా బ్రహ్మాండంగా సపోర్ట్ ఇస్తారనుకుంటారు. వాళ్ళంతా ఇలా అనేస్తారు. ఇదంతా ఊహలకే పరిమితం తప్ప ప్రాక్టికల్ వేకి వచ్చేటప్పటికి ఎక్కడ ఉండదు. మనకేముంది, అదృష్టం బ్రహ్మాండంగా ఉంది, ఈసారి బాగా వచ్చేస్తుంటుంది అని ఏదో కళ్ళగంటారు కాసేపు. అది కళ్ళకే పరిమితం తప్ప ప్రాక్టికల్కి వచ్చేటికి పరిస్థితులన్నీ తీంతారైపోతాయి. కనుక ఏదైనా కొన్ని కార్యక్రమాలు సడన్గా ఆగిపోయే అవకాశాలు ఉంటున్నాయి. కనుక 7వ తేదీ 8, 9, 10 7, 8, 9, 10 ఈ 4 రోజులు కూడా అనుకూలతలు ఉంటూ ఏమీ ఉండవు. కొంతవరకు వ్యతిరేకతలే ఎక్కువ భాగం వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది 12వ తేదీ దసరా పండుగ కనుక ఆ దసరా పండుగ రోజున ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్పాను. అదేమిటంటే దసరా పండుగ రోజు వచ్చేటువంటి విజయ ముహూర్త సమయంలో డబ్బులు దాచిపెట్టండి అని. కనుక మీరు ముఖ్య గమనిక ఏమిటంటే డబ్బులు దాచటానికి ఇంకా సిద్ధం కావాలి. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నాను అంటే అవసరాలు ఏమో, ఇల్లు కొంటారేమో, ఏమండి ఈ కొద్దిగా 11 రూపాయలు డబ్బులు దాచిపెట్టుకుంటే దానికి ఇల్లు వస్తుంది అనుకోవచ్చు, ఏమో రావచ్చు, ఎందుకు చెప్పలేం కదా, వై నాట్. కనుక ఏదైనా కొంత మంచి రోజులు రావాలి అంటే ఏదో కొంచెం ప్రారంభం చేయండి దసరా రోజున. అంటే అంతకుముందు చెప్పాను, సెప్టెంబర్ 22వ తేదీ చెప్పాను అనుకున్నాను. అఫ్కోర్స్ ఆ డేట్కి దాటిపోయింది. కనుక కొంచెం మంచి రోజులు రావాలా, మంచి కాలం రావాలి, మంచి యోగం రావాలి. అలాంటి యోగం రావాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ తల్లి చేతిలో గిరగిర తిరుగుతుండాలి. ఆ విధంగా తిరుగుతుంటే మీకు ప్రశాంతత వస్తుంది. మీకు ప్రశాంతతతో పాటు మీ కుటుంబంలో వారందరికీ ప్రశాంతత వస్తుంది. ముఖ్యంగా చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉంటారు. ఉరకలు పరుకులతో ముందుకు వెళ్తుంటారు. కనుక అది రావాలంటే దసరా పండుగ రోజున అభిజిత్ విజయ ముహూర్తం ఉంటుంది. ఆ విజయ ముహూర్తం పైగా ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి యోగం కూడా ఉంది, మహా సౌర యోగము, అంటే దాన్ని రవియోగం అంటారు. ఆ రోజు ఉంటుంది. ఆ రోజు ఆ సౌరయోగం ఉన్నటువంటి రోజున వచ్చేటువంటి విజయ ముహూర్తము చాలా విశేషంగా ఉంటుంది. కనుక దానికి ఒక ప్రభావం పొందాలంటే ఇండైరెక్ట్గా డబ్బులు దాచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మేషరాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులకు కొన్ని వ్యతిరేక సమయాలకు తెలియచెప్తాను. అవి ఇప్పుడటువంటి అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 5వ తేదీ శనివారం రాత్రి 9:33 ప్రారంభమై 6వ తేదీ ఆదివారం రాత్రి 12:11 వరకు ఉంటుంది. ఇది అశ్విని వారికి అనుకూలమైన సమయం కాదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ఉంటే కొన్ని ప్రారంభాలు అలాంటివి వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన పాత కార్యక్రమాలు, రొటీన్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటి చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ భరణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 6వ తేదీ ఆదివారం రాత్రి 12:11 ప్రారంభమై 8వ తేదీ సోమవారం ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఉన్నది. కనుక ఆ సమయం వరకు కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా పాత కార్యక్రమాల వైపే మొగ్గు చూపుతూ ఉండాలి. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలతో ప్రారంభమై 9వ తేదీ ఉదయం 5 గంటల వరకు మాత్రమే ఆ సమయం ఉంది. కనుక
ఆ సమయంలో 8వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 5 గంటల వరకు కనుక ఈ సమయంలో కూడా కొంత వ్యతిరేకతలు ఉంటాయి కనుక ఆ సమయం కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. పాత కార్యక్రమాలకి రొటీన్ కార్యక్రమాలకి మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే 2వ తేదీన జరిగేటువంటి గ్రహణం ఏమీ ఇబ్బందులు పెట్టదు. అదేదో ప్రపంచం మీద, దేశ నాయకుల మీద, వీటి మీద ఉగ్రవాదం మీద, తీవ్రవాదం మీద, యుద్ధ వాతావరణాల మీద అలాంటి వాటిపైన ఉంటుంది తప్ప కదా, భూకంపాలకి అలాంటివి ఉంటాయి తప్ప మేషరాశి వాటిని వచ్చి ఆ గ్రహణం ఏం పట్టుకోదు. ఇదేమి వేలాది సంవత్సరాల క్రితం వచ్చిందేం కాదు. మీరేం కంగారు పడద్దు. సంతోషంగా హాయిగా రోజు ఎలా ఉన్నారో అలా ఉండటానికే ప్రయత్నం చేయండి. శుభం.